మాజీ బ్యాంకు మేనేజర్ ఉరఫ్ లేడీ రౌడీ షీటర్ అట. వామ్మో, ఎవరయ్యో ఈమె? ఏపీలో హడలెత్తిస్తున్న ప్రభావతి క్రైమ్ హిస్టరీ అట. ఆమె పేరు ప్రభావతి అట, లేడీ రౌడీ షీటర్ అట. బ్యాంకులో పనిచేస్తుండగా బంగారం చోరీ చేసిందట. దీంతో ఉద్యోగం నుంచి ఊస్ట్ స్వగ్రామం చేరుకొని అరాచకాలు స్టార్ట్ చేసిందట. పోలీసులు ఏకంగా ఆమె పేరు మీద రౌడీ షీటే ఓపెన్ చేసిరట. తాజాగా జనసేన నేత మీద దాడి చేసిందట. కుటుంబంతో కలిసి కొట్టిన ప్రభావతి, స్పృహ తప్పిన నేత ఆసుపత్రిలో చికిత్స. మేడం గారు ఈమె. మరి ఇది ఏం నడుస్తున్నదో ఆడ? మరి బ్యానర్ ఐటమ్ రాశారంటే పెద్దగానే ఉన్నాడు. గాయపడ్డ వెంకట్రావును ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులట. ఏలూరు జిల్లాలో బ్యాంకు మేనేజర్ నుంచి లేడీ రౌడీ షీటర్గా అవతరించిన ఆమె హిస్టరీ అంతా ఆగడాలు, అరాచకాలే. పనిచేస్తున్న బ్యాంకులో బంగారం చోరీ చేసిన వ్యవహారంలో ఉద్యోగం పోయింది. సొంత గ్రామం మర్రిబంధం చేరుకొని స్థానికంగా అడ్డు అదుపు లేకుండా దౌర్జన్యాలకు పాల్పడడం మొదలుపెట్టింది. ఆమె ఆగడాలు భరించలేక నూజివీడు పోలీసులు రౌడీ షీటే ఓపెన్ చేసిరట. అప్పటి నుంచి ఆమె అరాచకాలు మరింతగా ముదిరిపోయినాయి. ఈ క్రమంలో మర్రిబంధంలో మరో ఆగడానికి దావులూరి ప్రభావతి తెరలేపారు. కర్రలు, రాడ్లు తీసుకొని స్థానిక జనసేన నేత పైన దాడి చేశారు. ఆ నేత చేతులు కట్టేసి తీవ్ర వేధింపులకు గురి చేసిందట. ఓర్ నాయన. కుటుంబంతో కలిసి క్రూరంగా దాడి చేయడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో బ్యాంకు మేనేజర్గా ప్రభావతి కొంతకాలంగా పనిచేశారు. నూజివీడు మండలం సీతారామపురానికి చెందిన వైసీపీ నాయకుడు కవులూరి యోగేశ్వరరావు ఈ బ్యాంకులో 380 గ్రాముల బంగారం తాకట్టు పెట్టిండు. ఫోర్జరీ సంతకంతో ఆ బంగారం కొట్టేసిన కేసులు ప్రభావతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపైన ఆమె ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి ఆ కవులూరు యోగికి ప్రభావతికి మధ్య అనేక వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో నాటి వైసీపీ సర్కార్ హయాంలో మంత్రులను, తాజాగా రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితను సైతం ఆమె కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారట. అయితే ఆమె వ్యవహార శైలిని తెలుసుకున్న వారు ఈమె విషయంలో ముఖం చాటేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ప్రభావతి కలిశారు. ప్రభావతి వ్యవహారం పైన మర్రిబంధంలో స్థానిక జనసేన నాయకులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమగ్ర వివరాలు కోరారు. ఈ వ్యవహారాలు దోనపల్లి వెంకట్రావు మర్రిబంధంలో చూస్తున్నారు. అయితే వెంకట్రావు పవన్కు తన పైన వ్యతిరేకంగా సమాచారం ఇచ్చాడు అని ఆమె కక్ష పెంచుకున్నదట. ఈ క్రమంలో బుధవారం వెంకట్రావు పైన ప్రభావతి తన తండ్రి రంగారావు, సోదరుడు ప్రభుకుమార్లతో కలిసి దాడి చేసిందట. ప్రభావతి మేడం రౌడీ షీట్ అవతారం ఎత్తింది. మరి మొగోళ్ళే రౌడీ షీట్ల అవతారం అయితే మేము ఎత్తొద్దని ఆమె ఆ దిశగా పయనిస్తున్నది అన్నట్టు.